Hi, good morning. The next topic is dimension of DNA molecule. The types of DNA molecule and types of genetic material. The first one, dimension. Generally, the dimension of DNA molecule the diameter of DNA molecule around 2.0 nanometers or 20 angstrom units. The diameter of DNA molecule 2.0 nanometers or 20 angstrom units. మనం DNA మాలిక్యూల్ యొక్క సరౌండింగ్ చూస్తే 20 angstrom యూనిట్స్. మనకు కొన్నిసార్లు ప్రాబ్లమ్స్లో angstrom యూనిట్స్లో ఇస్తాడు, కొన్నిసార్లు నానోమీటర్స్లో ఇస్తాడు. దాన్ని మనం కన్సిడర్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయాలి. కొన్నిసార్లు angstrom యూనిట్స్లో ఇస్తాడు, కొన్నిసార్లు అయితే నానోమీటర్స్లో ఇస్తాడు. దీన్ని మనం కన్సిడర్ చేసుకుంటూ మన క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ద డయామీటర్ ఆఫ్ DNA మాలిక్యూల్ 20 angstrom యూనిట్స్, బట్ లెంగ్త్ చూస్తే డిపెండ్స్ అపాన్ ద న్యూక్లియోటైడ్స్. చాలా లెంగ్తీగా ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్లో చూసుకుంటే 2 meters వరకు కూడా ఉంటుంది. అందుకని డిపెండ్స్ అపాన్ ద న్యూక్లియోటైడ్స్. ద డైమెన్షన్లో మనం చూసుకుంటే డయామీటర్ చూసుకుంటే 20 angstrom యూనిట్స్ ఆర్ 2 nanometers ఆర్ ద లెంగ్త్ ఆఫ్ DNA మాలిక్యూల్ అన్సర్టైన్, డిపెండ్స్ అపాన్. ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బీయింగ్ హ్యాప్లాయిడ్లో మనం చూసుకునేటప్పుడు ఎంత చెప్పుకున్నాం? 3.3 into 10⁻⁹ బేస్ స్పేస్. అదే మనం డిప్లాయిడ్ చూసుకునేటప్పుడు ఎంత ఉంది? 6.6 into 10⁻⁹ బేస్ స్పేస్ ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ 2 meters of DNA molecule present in nucleus. Next one చూద్దాం. The angle of DNA molecule అంటే డబుల్ హెలికల్ మోడల్. ఇక్కడ నుంచి మనం కట్ చేసేటప్పుడు 2 హెలిక్స్లో మనం చూస్తే 360 డిగ్రీలో కనిపిస్తూ ఉంటుంది. అంటే టోటల్గా మనం ఇక్కడ నుంచి ఒక డబుల్ హెలికల్ మోడల్ యొక్క లెంగ్త్ తీసుకునేటప్పుడు 360 డిగ్రీలో కనిపిస్తుంది. 360 డిగ్రీ మనకి ఎలా కనిపిస్తుంది అంటే 5 యాంగిల్స్లో కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే 10 బేస్ పెయిర్స్ ఉన్నాయి. టోటల్గా మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకునేటప్పుడు మనకి ఈ వ్యూలో చూస్తే 10 బేస్ పెయిర్స్ కనిపిస్తూ ఉన్నాయి. 10 బేస్ పెయిర్స్ అంటే 1 DNA మాలిక్యూల్, 1 స్పైరా ఆఫ్ DNA మాలిక్యూల్ కంటైనింగ్ 10 బేస్ పెయిర్స్. 10 బేస్ పెయిర్స్ ఉన్నాయి. లేదు కొన్నిసార్లు మనం న్యూక్లియోటైడ్స్గా మార్చుకునేటప్పుడు 20 న్యూక్లియోటైడ్స్. అయితే ఈచ్ వన్ ఒకదాని నుంచి సెకండ్ దానికి మనకి యాంగిల్ చూస్తే 36 డిగ్రీ, ఒక్కొక్క దానికి కూడా 30 డిగ్రీ. టోటల్ తీసుకునేటప్పుడు 360 డిగ్రీలో కనిపిస్తుంది. 36 అన్నీ కూడాను మనకి 36లో చూసుకుంటే టోటల్గా 10 ఉన్నాయి కాబట్టి 10 into 36 360 డిగ్రీలో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, ద యాంగిల్ ఇన్ బిట్వీన్ ద 2 అంటే మనకి 10 బేస్ పెయిర్స్ మొత్తం తీసుకునేటప్పుడు 34 angstrom యూనిట్స్ ఉంది. టోటల్గా 34. టోటల్ 34/10 ఉంది కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఈ యాంగిల్లో మనం చూసుకునేటప్పుడు ఎంత గ్యాప్ ఉంది? 3.4. టోటల్ the length of DNA molecule uncertain.
The diameter of the DNA molecule 20 angstrom units or 2.0 nanometers. ద యాంగిల్ ఆఫ్ స్పైరా, మనం ఒక డిఎన్ఏ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు దాని యొక్క యాంగిల్ ఎంత ఉంది, 360 డిగ్రీలో ఉంది. ఈ 360 డిగ్రీలో మనకి 10 బేస్ పేర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు 1 2 3 4 సేమ్ 5 6 7 8 9 10. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకునేటప్పుడు దీని యొక్క లెంగ్త్ ఎంత ఉంది అని అంటే మామూలు 34 angstrom యూనిట్స్ ఉంది. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ 34 angstrom యూనిట్స్. ఇందులో 10 బేస్ పేర్స్ ఉన్నాయి. 10 బేస్ పేర్స్ కాకుండా కొన్నిసార్లు 20 న్యూక్లియోటైడ్స్ కింద కన్సిడర్ చేస్తాం. దీని యొక్క టోటల్ యాంగిల్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడాను 360 డిగ్రీలో ఉంది. అంటే ఒక్కొక్క బేస్ పేర్ యొక్క యాంగిల్ ఎంత ఉంది అంటే 36 ఉంది, అంటే 36 డిగ్రీ ఉంది. 36 into 10 కాబట్టి 360. అదే ఒక న్యూక్లియోటైడ్కి ఇంకొక న్యూక్లియోటైడ్కి మధ్యలో ఉండే గ్యాప్ ఎంత ఉంది అంటే 3.4. ఇక్కడ నుంచి ఇక్కడ 3.4, ఇక్కడ నుంచి ఇక్కడ 3.4, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 3.4, ప్రతి దానికి కూడా 3.4 టోటల్గా 34 angstrom యూనిట్స్. ఇది మనకి డైమెన్షన్ ఆఫ్ ద డిఎన్ఏ మాలిక్యూల్. అయితే ఇందులో మనకి 2 గ్రూవ్స్ కనిపిస్తాయి. ఒకటి స్మాల్ గ్రూవ్, ఒకటి బిగ్ గ్రూవ్. ఒకటి అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్యాప్ అనేది ఒకటి కనిపిస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఒక గ్యాప్ కనిపిస్తుంది. 2 grooves. ఇన్ దీస్ 2 grooves ఇక్కడ మనకి బిగ్ సైజ్ లో కనిపిస్తుంది కాబట్టి దీన్ని మేజర్ గ్రూవ్ అంటాం. మేజర్ గ్రూవ్ అంట. ఇది స్మాల్ సైజ్ లో ఉంది కాబట్టి దాన్ని మైనర్ గ్రూవ్ అంటాం. మైనర్ గ్రూవ్. జనరల్గా మేజర్ గ్రూవ్ ఫంక్షన్ ఏంటి అంటే కొన్నిసార్లు డిఎన్ఏ మాలిక్యూల్ ట్రాన్స్క్రిప్షన్ అయ్యేటప్పుడు సమ్ ఆఫ్ ద ప్రోటీన్ మాలిక్యూల్ అటాచ్డ్ టు ద మేజర్ గ్రూవ్ హెల్ప్స్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ డిఎన్ఏ మాలిక్యూల్. ఓపెనింగ్ ఆఫ్ డిఎన్ఏ మాలిక్యూల్. ఓకే, దట్ ఈస్ ద డైమెన్షన్. నెక్స్ట్, ఓకే, the dimension of the DNA molecule. Generally, the DNA molecule consists 2 polypeptide nucleotide strands. One move in one direction, another move in another direction. ఇందులో మనకి డైమెన్షన్ చూసుకునేటప్పుడు the diameter of the DNA molecule around 2.0 nanometers or 20 angstrom units. The angle of spiral around 360 degree. 360 degree. మనం ఇక్కడ నుంచి చూసేటప్పుడు ఇక్కడ వరకు కూడాను 20 base pairs ఉంటుంది. The length of DNA molecule around 20 base pairs or 20 nucleotides. The length of DNA molecule, దీని యొక్క లెంగ్త్ చూస్తే 34 angstrom. అంటే ఓన్లీ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తే 34 angstrom యూనిట్స్ ఉంటుంది. ఇన్ దీస్ ద టోటల్ ఆఫ్ దీస్ నైట్రోజన్ బేసెస్ 1 2 3 4 5 6 7 8 9 10. అంటే టోటల్గా మనకి 10 డిగ్రీ. అంటే టోటల్గా 36. 360లో మనకు ఒక్కొక్క దగ్గర చూసుకునేటప్పుడు 36 టోటల్ 36 into 10 360 డిగ్రీ. అంటే డిగ్రీస్ సరిపోయింది. నెక్స్ట్ వన్, ఒక్కొక్క న్యూక్లియోటైడ్ యొక్క సీక్వెన్స్ కి కూడా గ్యాప్ ఎంత ఉంది అంటే 3.4 angstrom యూనిట్స్ ఉంది. 3.4 angstrom యూనిట్ ఉండేటప్పుడు 3.4 into 10 base pairs కాబట్టి 3.4 into 10 base pair టోటల్ గా 34 angstrom units. Next one, generally the DNA molecule shows the 2 grooves. One is the major groove, the second one is the minor groove. Major groove means the large size of the groove. A small size of the groove is called as minor groove. Major groove helps for some of attachment of the protein molecule during the replication of the DNA molecule as well as during the formation of the mRNA molecule. Major groove helps for binding of some of the protein molecule. That is the dimension of the DNA molecule. ఇక్కడ మనకి 10 base pairs అని తీసుకున్నాం. బేస్ పేర్స్ తీసుకునేటప్పుడు 10 తీసుకుంటాం. అదే న్యూక్లియోటైడ్ తీసుకునేటప్పుడు 20 న్యూక్లియోటైడ్స్ తీసుకుంటాం. అది ఓకే. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. Types of DNA molecule. The different types of DNA molecules are present in different type of the organisms and depends upon the some of the chemical treatment of DNA molecule. It shows the different types. Generally, type A, type B, type C, type D, type E and type Z type. These are the different type of the DNA molecule. Generally, type A, right-handed. These are spirally right-handed. 11 base pairs per turn of DNA molecule. Type B, same right-handed,
10 base pairs. Type C, same right-handed, 9.3 base pairs per turn. Type D, same right-handed, 8 base pairs per turn. Type E, generally right-handed, 7.5, 7.5 base pairs per turn. But type Z, left-handed, 12 base pairs per turn. Generally the left hand, it appears as a zigzagging manner. These are the types of DNA molecule. The next one is the types of genetic material. Generally the types of genetic material, 4 types. Generally double-stranded DNA molecule, single-stranded DNA molecule. Next one, double-stranded RNA molecule, same single-stranded RNA molecule. Double-stranded DNA molecule present in almost all eukaryotes. Eukaryotes. Example, plants, animals, protista, and almost all eukaryotes contain double-stranded DNA molecule. Whereas the single-stranded DNA molecule, example, important, PX174 bacteriophage and M13 bacteriophage. Next one, double-stranded RNA molecule. Generally the double-stranded RNA molecule present in some of the viruses. Example, influenza virus, influenza. Next one, polio, viruses, and potato spindle tuber viruses also containing double-stranded RNA molecule. Next, last one is a single-stranded RNA molecule. Generally the single-stranded RNA molecule, example, TMV, tobacco mosaic virus, R13 also example for single-stranded RNA molecule. These are the types of genetic material. The types of the genetic material helps for transfer of the genetic information. Double-stranded DNA molecule present in almost all eukaryotes. Example, plants, animals, and protists. Next one, single-stranded DNA molecule present in PX174 and M13 bacteriophages. Both of these viruses. Next one, double-stranded RNA molecule, example, influenza virus and polio virus. Next one, single-stranded RNA molecule commonly present in the TMV as well as R13 molecule. Okay. Based on arrangement, generally the DNA molecule arranged in 2 types. One is linear DNA molecule. The second one is the circular DNA molecule. Linear DNA molecule, the ends are does not fused. That is the linear DNA molecule. The linear DNA molecule present in almost all eukaryotes. But circular DNA molecule, the ends are fused. That means circular. Both of these are fused. That means circular DNA molecule. Generally the circular DNA molecule present in prokaryotes, bacteria, and also cell organelles like mitochondria and chloroplast and plasmids. Generally the based on the arrangement of the DNA molecule, linear form, the second one is the circular DNA molecule. Linear form of DNA molecule does not fuse with ends. These ends are does not fuse to form chromosomes, generally present in the eukaryotes.
Yes, the circular DNA molecule, the ends of these DNA molecule fused, that means that appears as a circular in shape, that is the circular DNA molecule commonly present in the prokaryotes, example bacteria, as well as some of these cell organelles like mitochondria. The second one is the chloroplast and also plasmids. The bacteria contain the acyclic small DNA molecule, these are called as the plasmids. These are generally the circular in shape. Maybach music. Can anybody out there hear